హలో ఫ్రెండ్స్, నేనైతే మనకు విలేజ్‌లో దొరికే ఎదురు దుంగల వల్ల చాలా రకాలైన వస్తువులైతే తయారు చేసుకోవచ్చు. ఎటువంటి వస్తువులు తయారు చేసుకోవచ్చో మీకు తెలుసా? ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం పదండి. మనకు విలేజ్‌లో దొరికే ఎదురు దుంగల వల్ల నిచ్చెనలు రెడీ చేసుకోవచ్చు, తడికెలు రెడీ చేసుకోవచ్చు, తట్టెలు కూడా అదే విధంగా రెడీ చేసుకోవచ్చు. మనకి ఏదైనా ముందుగా రెడీ చేసుకోవాలంటే మనం కొలతల వారీగా దొంగలనైతే కట్ చేసుకోవాలి. వాటినైతే 2 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడెందుకంటే ఈయన కొడుతున్నాడంటే మామూలుగా మనకి తడిగెలు అల్లడానికి ఈ సరైన మోతాదులో కరెక్ట్‌గా కొలతల వారీగా వీటినైతే నరుక్కోవాలి. ఆ దుంగల మధ్యలో ఉన్న బుడపలనైతే నీట్‌గా కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఎందుకంటే నిదానంగా చేసుకోవాలి. ఎందుకంటే మనం అవి చాలా షార్ప్‌గా అయితే ఉంటాయి. ఏ మాత్రం మనం అజాగ్రత్తగా ఉండినా చేతులు గానీ, కాళ్ళు గానీ టక్కన కట్ అయిపోతాయి. నేను ఒకసారి అయితే ట్రై చేశాను గానీ నాకు తగలడంతో నేను ఇంకెందుకురా పని స్వామి అనుకుని వాళ్ళ చేతికే ఇచ్చేసాను. చూడండి ఎంత జాగ్రత్తగా కొడుతున్నాడో. అంటే వాళ్ళకి ఎవరి పని వాళ్ళకి సులువు గదా! అందువల్ల వీటిని సరైన మోతాదులో మళ్ళీ కట్ చేస్తున్నాడు చూడండి. ఇదెందుకు కట్ చేస్తున్నాడంటే మామూలుగా తరికెలకు గానీ, తట్టెలకు గానీ ముందుగా సరైన మోతాదులో వీటినైతే కట్ చేసుకోవాలి, చీల్చుకోవాలి. చూడండి ఎంత నిదానంగా, ఎంత స్మూత్‌గా కట్ చేస్తున్నాడో చూడండి. మనం ఎక్కువ కొట్టడం ఎందుకని నడిమిద్దులో కొట్టిన తర్వాతే వీటినైతే చీల్చున్నాడు. అదే విధంగా నడిమిద్దులో ఉన్న బుడపలను ఎంత నీట్‌గా కొడుతున్నాడు చూడండి. మనం ఎంత నీట్‌గా ఇప్పుడు కట్ చేసుకున్నామంటే తడికలు గానీ, తట్టెలు గానీ నీట్‌గా అయితే వస్తాయి. చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నాడో. ఎంత నిదానంగా చేస్తే అంత నిదానంగా మనకి ఎంత సేఫ్టీగా ఉంటది. అంత జాగ్రత్తగా చూసుకోవాలి మనము. చూడండి మళ్ళీ రెండోసారి ఎందుకు కొడుతున్నాడంటే ఇంకా గుడుపులుంటాయి గదా! వాటిని కూడా సరిచేస్తున్నాడు. చూడండి ఏ విధంగా సరిచేస్తున్నాడు. వీటినైతే దీన్ని కూడా 2 భాగాలు చేస్తున్నాడు. ఈ దుంగ మధ్యలో ఉన్న బుడపలనైతే నీట్‌గా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకు అనుకుంటున్నారా? మరొకసారి మనం 2 భాగాలుగా చేసేటప్పుడు ఆ బుడపలు మన చేతులకు గానీ, కాళ్ళకు గానీ తగలకుండా ఉండటానికి ఆ కత్తి కూడా చూడండి ఎంత షార్ప్‌గా ఉందో. ఆ ఎదురు దెబ్బలని మరింత సన్నగా చేసుకున్నట్టయితే మనకు బుట్టలు అల్లడానికి అనుకూలంగా ఉంటుంది. చూడండి ఎంత నైస్‌గా, ఎంత పొడవుగా ఉన్నాయో చూడండి. అప్పుడే కట్ చేసుకున్నాం గదా ఎదురు దుంగలను. చూడండి అవి ఎంత పొడవుగా ఉన్నాయో. ఇంత పొడవు ఉండడం వల్లనే మనకి తడికి అల్లడానికి వీటిని సన్నగా చేసుకోవడం వల్ల మనకి తడికెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. వీటిని సన్నగా చేసుకోవడం వల్ల మనకి తడికెళ్ళడం చాలా ఈజీగా ఉంటుంది. చూడండి అక్కడ పక్కలో వేసుకున్న అల్లుతున్నాడు చూడండి ఆయన. మరి నేను కూడా అల్లదామని అయితే దాన్నైతే ఎత్తుకున్నాను గానీ 2 పుల్లలు ఫస్ట్ వరుసలో అయితే నేను అల్లాను. నాకైతే దూల తీరిపోయింది. చెయ్యి తగలడం వల్ల నేను సైలెంట్ అయిపోయాను. చూడండి ఇది ఒక 21 పుల్లలు అయితే వేసుకున్నాడు సైడ్‌లో. అదే విధంగా తడికెళ్ళడం అయితే మనకి సింపుల్‌గా అయిపోతుంది. అప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ కట్టెలనైతే అన్నీ మోపులు ఇప్పుకొని పక్కలో పెట్టుకొని 4 ముడుకుల్లోన 4 కట్లయితే వేసుకుంటున్నాడు చూడండి. అదే విధంగా ఆ ముడుకులు వేసిన తర్వాత ప్రతి ఒక్క ముడుకులోన ములికీలైతే కొట్టుకోవాలి. ఎందుకు కొట్టాలనుకుంటే మనం సగ్గా కట్టెలు పెట్టినప్పుడు చూడండి అవి నడిమిద్దలో కరెక్ట్‌గా అయితే 6 కట్టెలైతే పెడుతున్నాడు చూడండి. ఏ విధంగా పెడుతున్నాడు అంటే మనకి ఎంత స్ట్రెయిట్‌గా ఉంటే తడికలనేవి అంత నీట్‌గా అంత క్వాలిటీగా అంత బాగొస్తాయి చూడండి. అంటే సొట్టగా ఉండే కట్టలన్నీ ఒక పక్కేస్తున్నాడు. మామూలుగా మంచి కట్టలన్నీ పెడుతున్నాడు చూడండి. గ్రీన్ కలర్‌లో ఉండేది, వైట్ కలర్‌లో ఉండేది ఇప్పుడు పెడుతున్నాడు చూడండి. అంటే ఇవి మామూలుగా ఎందుకు పనికొస్తాయంటే మామూలుగా ఈ టమాటాలు యేసుకొని వెళ్తుంటారు గదా! లారీకి గానీ, టిప్పర్‌లకు గానీ ఆవిటికి పైన టమాటాలు వేసిన తర్వాత కాయలు డ్యామేజ్ కాకుండా ఉండటానికి ఈ తడికలనైతే పైన ఏసి తాడు కట్టడం అయితే జరుగుతుంది. చూడండి ఏ విధంగా కొడుతున్నాడో. ప్రతి ఒక్క కట్టె దగ్గర ప్రతి ఒక్క ములిగి అయితే కొట్టాలి. అంటే మనం అట్లా కొట్టకపోవడం వల్ల ఆ తడికలైతే విరిగిపోవడం గానీ, ఆ కట్టెలు పక్కకెళ్ళిపోవడం గానీ జరుగుతుంది. మనకు చుట్టగా ఉన్నప్పుడు గానీ వాటిని సగ్గా అయితే పెట్టుకొని ములికీలైతే జాగ్రత్తగా కొట్టుకోవాలి. అంటే మనం జాగ్రత్తగా కొట్టుకోవాలి. ఎందుకంటే మనం ఏమన్నామంటే మన చేతులకు పడిపోవడం గానీ, ఏర్లు పగిలిపోతాయి. అంటే వీటిని ఎంత జాగ్రత్తగా కొట్టుకోవడం వల్ల మనకి అంత బాగుంటది చూడండి. ఆ ఎదురు దెబ్బల్ని ఒక 2 అంటే దెబ్బ ఉండడం వల్ల దాన్నైతే చీలుస్తున్నాడు. ఏ విధంగా పేరుస్తున్నాడు చూడండి. ఈ పక్క ఒక ఇటు నుంచి ఒక 6 కట్టలైతే పెడుతున్నాడు. అంటే ప్రతి ఒక్క సైడు అంటే మనం నిలువు కట్టలేనప్పుడు ఆ పక్క సైడ్ అయితే దెబ్బ అయితే చేసినప్పుడు ఆ దెబ్బలకైతే చేరుస్తున్నాడు. ఈ సైడ్‌లో కూడా దెబ్బలకే పేరుస్తున్నాడు చూడండి. అంటే మనకి దెబ్బ ఉండడం వల్ల మనం పేర్చుకోవడం వల్ల కట్లయితే సగ్గా ఉంటాయి. అంటే దెబ్బ లేకపోవడంతో మనము ములికీలైతే చాలా పొడవుగా ఉండవుగా. ఓ పక్కకెళ్ళిపోవడం వల్ల ఈ కట్లు విరిగిపోవడం గానీ, లేదంటే ఊడిపోవడం గానీ జరుగుతుంది. అందువల్లనే ఆ పక్క సైడ్ పేర్చినప్పుడు ఆ పక్క దెబ్బ పెడతారు. ఈ పక్క సైడ్ పేర్చినప్పుడు ఈ విధంగానే ఈ దెబ్బలకి చేర్చి ప్రతి ఒక్క దగ్గర ములికీలనేవి కొడతారు. ఈ ములికలు కొట్టడం వల్ల మనం జాయింట్లేసుకున్న తర్వాత అవి ఖచ్చితంగా అలాగే ఉండిపోతాయి. చూడండి మనం ఈ ఒక దెబ్బలో పేర్చుకున్న విధంగానే ప్రతి ఒక్క దగ్గర ములికీలు కొడుతున్నాడు. ఇవి ఎంత నీట్‌గా కొట్టుకోవడం వల్ల మనకి అంత బాగా అయితే తడికలొస్తాయి. మనకంత డిమాండ్ వస్తది. మనకి సేల్ అనేది అంత బాగా అయితే జరుగుతది. చూడండి ఏ విధంగా కొడుతున్నాడో. ఆయన కరెక్ట్‌గా కొలతల వారీగా అంటే అటు సైడ్ నిలువు కట్టెలు 6, అడ్డం కట్టెలు 6 ఇలా ఏసుకోవడం వల్లనే మనకి తడికనేది బాగా సూపర్‌గా అయితే వస్తది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. మామూలుగా మన విలేజ్‌లో ఉండేవాళ్ళు మాత్రం ఈ విధంగా అయితే మనకి విలేజ్‌లో అయితే ఎక్కువగా మనకి ఎదురు దొంగలైతే కనబడుతుంటాయి. మామూలుగా మనమైతే మనకి ఈ పని రాక మనమైతే అమ్మేస్తుంటాం. మీరు కూడా ట్రై చేసుకోండి. మన పనులు మనం చేసుకోవడం వల్ల మనకి బాధేం ఉండదు కదా! ఇప్పుడు సింపుల్‌గా ఇది చేయడానికి ఏం కావాలి మనకి ఇంకా ఎదురు దొంగలు కావాలి. ఇంకా విలేజ్‌లో ఎటు ఎదురు దొంగలుంటాయి. ఇంకా
మొలికలు కొన్ని తెచ్చుకోవడానికి సుత్తింగా ఉంటుంది. ఇంకా మొచ్చుకొడవలు అయితే బాగా తెగేది ఉన్నట్టయితే అంటే మనం ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి చేతులు కానీ వేళ్ళు కానీ తెగిపోయే పరిస్థితి ఉంది. వీళ్ళైతే మామూలుగా వీళ్ళకి బాగా అలవాటు కాబట్టి వీళ్ళు ఈ విధంగా అయితే తడకలు అయితే రెడీ చేస్తున్నారు. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నాను. విలేజ్ పౌరుడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చూడండి ఫైనల్గా అయితే తడకలు అయితే ఒక 200 దాకా రెడీ చేసాము.